అభినవ్ గారి గురించి మీరే చెప్పాలంటే లవర్ బాయ్గా ఆయన ఎలా అనిపించారు అని. ఆబ్వియస్లీ ఆ కళ్ళు మీ ఇద్దరం చూసుకుంటున్నప్పుడు స్క్రీన్ పైన నాకు కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ అవి వచ్చేసినాయి. ఆ ఫీల్లోకి వెళ్ళిపోయాం. ఆ సీన్ మోస్ట్ ఫేవరెట్ మాది. ఒక బస్ స్టాప్లో ఒక సీన్ చేసాం. ఓకే, ఆ సీన్ నాకైతే చాలా ఫేవరెట్. సో ఇప్పుడు అక్కడే అది సెకండ్ హాఫ్ లో వస్తుంది సెకండ్ హాఫ్ లో వస్తుంది అది. ఇట్స్ గుడ్ సీన్. ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ఇట్ టు. మాకు డైరెక్టర్ కూడా ఫేవరెట్ సీన్ అది. అది మేము యాక్చువల్లీ అయిందని ఒక గంట ఎక్కువ టైం తీసుకొని చేసిన సీన్ అది. ఓకే, సో బాగా వచ్చింది. మా డైరెక్టర్ తిరుపతికి చాలా ఉండింది ఈ సీన్ బాగా రావాలి అని. సో మేము మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకా షూట్ చేసాం ఆ రోజు. సో మార్నింగ్ సీన్స్ ఫినిష్ చేసుకొని మేము ఒక గంటన్నర 6 to 7:30 ఆగి బ్రేక్ తీసుకొని కొంచెం ఆ సీన్ గురించి మాట్లాడి రిలాక్స్ అయ్యి 7:30 to 9:30 అది షూట్ చేసాం బేసిక్గా. ఐ థింక్ ఆ రోజు 10 అయిపోయింది అనుకుంటా, 10 దాటిపోయింది ఆ రోజు. అప్పుడు అనుకున్నాను ఈ షేడ్ కూడా ఉందా అని. అవునా? అందుకే చాలా షేడ్స్ ఉన్నాయి. ఓకే, అందుకే మస్తు షేడ్స్ ఉన్నాయి రాణిలో. ఓకే, సో మీ ఇద్దరు అయితే కళ్ళతో మాట్లాడుకుంటారా? ఈ సినిమాలో అలాంటి మూమెంట్స్ చాలా వరకు చూసుకోవడం కూడా అలానే ఇప్పుడు మాట్లాడుకుంటే ఆయన ఏమన్నా చెప్తే ఐస్తో మీకు అర్థమైపోతుందా? అర్థమవుతాయి. సరే, ఏం చెప్తారు? ఏంటి కథ? వెరీ నైస్. అంటే ఇప్పుడు మనం ట్రైలర్ చూసినట్టయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తరుణ్ భాస్కర్ గారు కూడా ఉన్నారు. అంటే ఆయన కూడా ఒక కీ రోల్ ప్లే చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హిస్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యామియో మాకు అనిపించింది. ఆయనది పొలిటీషియన్ అనమాట ఇందులో. ఓకే, సో ఎవరిని పెడదాం అంటే నాకు తరుణే వాళ్ళ బాబాయ్ వాళ్ళ గురించి కొన్ని చెప్పిన నార్మల్ ఆఫ్ స్క్రీన్ మేము కలిసినప్పుడు చెప్పిన కాన్వర్జేషన్స్ కొన్ని గుర్తొచ్చి ఇగో ఇట్లా అనేవాడు తరుణ్ వాళ్ళ బాబాయ్ ఇట్లా అంటాడు అది ఇది అని. సో మనం తరుణ్ అడగచ్చు కదా, తరుణ్ అయితే ఇంకా చాలా న్యాచురల్ గా చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పాను నేను తిరుగుకి బాగా నచ్చాయి, అవి నవ్వాడు. సో తరుణ్ చేత అది చేయిద్దాం అలా బాగుంటుంది ఇది అని అప్పుడు తరుణ్ అడిగేయాలి. తరుణ్ అడిగితే ఈ జనరస్లీ యాక్సెప్టెడ్. అంటే ఆయనకి స్టోరీ నచ్చి యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి. లేదు నేను నాకు సినిమా వచ్చినప్పుడే ఐ టోల్డ్ హిమ్ అబౌట్ ది స్టోరీ. అప్పటికి ఇంకా అనుకోలేదు తరుణ్ ఇట్లా వచ్చింది ఇది కథ ఇట్లా అంటే ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ రే నైస్ అది అని ఈ సెడ్. తర్వాత ఇక మాకు షూట్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి తరుణ్ అడిగా అప్పుడు ఇది ఒక నెక్స్ట్ మంత్ ఉంటుంది దీని షూట్, జస్ట్ 1 day చాలు ఒకసారి ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ విల్ బి గ్రేట్ అని. ఓకే, ఓన్లీ వన్ డే షూట్. ఓకే, అంటే తరుణ్ గారికి మీకు ఉన్న బాండింగ్ శిష్యరికం అనుకోవచ్చా, ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా? స్టిల్ ఇప్పటికే ఎన్ని ఇయర్స్? వెరీ ఫ్రెండ్షిప్ కి ఎక్కువ, బ్లడ్ రిలేటివ్స్ కంటే తక్కువ ఆ మధ్యలో. వీఆర్ బ్రదర్స్ మోర్ దెన్ ఎనీథింగ్. మేము అంటే మాకు ఇప్పుడు హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాజెక్ట్స్ టు డూ, విశ్వక్సేన్ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాజెక్ట్స్ టు డూ, సుశాంత్, వెంకట్, నేను మేమంతా చాలా బిజీగా మా పనులలో మాకున్నా కూడా ఎప్పుడన్నా కలుస్తున్నాము ఇట్లా కలుద్దాము అనగానే ఎవ్రీబడి సేస్ ఎస్. ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే వి ఆల్ మిస్ ఈచ్ అదర్, వి ఆల్ మిస్ దోస్ ఈ నగరానికి ఏమైంది ఆడియన్స్ కూడా మిస్ అవుతారు యాక్చువల్ గా మీ టీమ్ ని. అవును, సో వి మిస్ ఈచ్ అదర్ అండ్ అట్లా అనుకోగానే ఎవడు మిస్ కొట్టాడు. ఐ థింక్ అది రోజు కలిస్తే అలాంటి బాండింగ్ ఉండదేమో. బట్ వి మీట్ వన్స్ ఎవ్రీ 1 month, వన్స్ ఎవ్రీ 2 months అట్లా ఒకసారి కలిసి ఒక మంచి ఈవినింగ్ వి సిట్ అండ్ వి హ్యావ్ డిన్నర్, డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ అమేజింగ్. ఈ నగరానికి ఏమైంది మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో మీరందరూ ఎప్పుడు కలుస్తారు? మళ్ళీ దీనికి ఏమన్నా పార్ట్ 2 వస్తుందా? ఈ సీక్వెల్ ఎప్పుడు పార్ట్ 2 గురించి తరుణ్ అప్పుడు అనౌన్స్ చేశాడు, బట్ ఇక తరుణే చెప్పాలి ఎందుకంటే హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ దట్ టీమ్. ఓకే, హీ హ్యాస్ టు రైట్ అండ్ హీ హ్యాస్ టు డైరెక్ట్. సో తరుణే చెప్పాలి. మేమైతే నేను విశ్వక్సేన్ ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, అవునా ఇది ఎందుకు చేయట్లేదు అని. ఎప్పుడో 2019 చెప్పాడు ఏదో లైవ్ లో యూనిట్ 2 వస్తుంది అని. ఇట్లా మరి భయ్యా చెప్పిన తర్వాత చేయాలి కదా ఇట్లా వి కీప్ ఆస్కింగ్. బట్ హీఈస్ ఆల్సో బిజీ అండ్ తనది కూడా ఒక ఎవల్యూషన్ ఉంటుంది కదా యాజ్ అ రైటర్. హీ ఆల్సో వాంట్స్ టు dab into different kinds of subjects and make different films. So
ఆ దీనిలో ఎక్కడో అలా ఉంది అది, ఆ ఐడియా ఒకటి. ఓకే ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ సూన్. ఇంకా ఇట్స్ ఆన్ తరుణ్. ఓకే. వైశాలి అంటే మన మూవీ అసలు ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలంటే ఎనీ 2 రీజన్స్ ఏం చెప్తారు? ఫస్ట్ రీజన్ అయితే అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. It is a ఫ్యామిలీ అనే family film, yeah. ఓకే. ఎవ్రీ అంటే యూత్ నుంచి ఎవ్రీవన్ అందరూ ఎంజాయ్ చేసే పాయింట్స్ ఉంటాయి. ఇంకొకటి అందరి లైఫ్లో ఆల్మోస్ట్ 80% పీపుల్కి ఎవరో క్యారెక్టర్ ఏదో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే ఎప్పుడో జరిగి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్. వెరీ రిలేటబుల్ కాంటెంట్. రిలేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అయ్యో నాకు అప్పుడు అలా జరిగింది, నేను కూడా ఇలా బిహేవ్ చేశాను, అలాంటి రిలేటబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే. సో మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో మూవీ. కామెడీ ఉంది, ఫన్ ఉంది, అవన్నీ తెలుస్తున్నాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా సెటిల్ అవుతాడు అనేది చూపిస్తారా ఇంట్లో? అవును అవును, అదే గోల్. హీ హ్యాస్ అ గోల్ బేసిక్ గా. అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 15-20 minutes కి చాలా విషయాలు జరుగుతాయి. అండ్ అక్కడ వాడు డిసైడ్ అవుతాడు అనమాట, ఓకే నేను ఇది చెయ్యాలేమో అయితే, ఎందుకంటే నా లైఫ్ ఎలా ఉందో అది బాగానే ఉంది అనుకున్నాను, అది బాగున్నట్లేదు, నేను కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి ఇది అని హీ స్టార్ట్స్ ఆఫ్. ఇంకా అది దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ హౌ వేర్ హీ ఎండ్స్ అప్ అండ్ హౌ హీ ఎండ్స్ అప్ అనేది. ఓకే. అసలు ఫస్ట్ మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు అసలు మీకు ఇది ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు? అంటే ఇప్పటి వరకు ఈ మూవీ అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ గురించి. నేను బేసిక్గా ఏ స్టోరీ వచ్చినా ఏ క్యారెక్టర్ వచ్చినా ఇది మనకి సెట్ అవుతుందా లేదా అని ఆలోచించానండి. నేను సెట్ అవ్వాలి, నేను మోల్డ్ అవ్వాలి ఆ క్యారెక్టర్లోకి. ప్రతిదీ ఇంకా నాకు సెట్ అయ్యేదే రాస్తూ ఉంటే అది ఇక బయోపిక్ అయిపోద్ది అంతే కదా. మొత్తం ఒకటే యాక్టింగ్ తోటి మొత్తం ఒకటే దీంతో ఇది అయిపోతుంది. కౌశిక్ క్యారెక్టర్ కూడా ఒక 50% నేను, ఒక 50% ఆ రియల్ కౌశిక్, తరుణ్ ఫ్రెండ్. మేము తరుణ్ మేమంతా ఒక 3 months వి స్పెండ్ టైమ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. అప్పుడు వి డిడ్ రిహర్సల్స్ అది ఇది అంతా వర్క్ షాప్ ఒక 7-8 days చేసాం. అందులో కూడా వచ్చిన ఐడియాస్ చాలా వరకు వి ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ అదే క్యారెక్టరైజేషన్ లో, క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ లో, దాంట్లో. సో ఇందులో కూడా అదే అప్రోచ్ బేసిక్ గా. ఓకే ఈ క్యారెక్టర్ కి ఇప్పుడు ఏం కావాలి, ఆ క్యారెక్టర్ కట్ చేసాం, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి ఏం కావాలి అనుకొని అలా వెళ్ళిపోవడం అంతే. నాకు సెట్ అవుతుందా లేదా అట్లాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు టుమారో ఇఫ్ హ్యావ్ టు ప్లే సీరియల్ కిల్లర్, నాకెందుకు సెట్ అవుతుంది అది? నాకు సెట్ అవ్వదు కదా, సీరియల్ కిల్లర్ కాదు కదా నేను రియల్ లైఫ్ లో. సో ఏదో ఒకటి యూ హ్యావ్ టు సీ సంథింగ్ దట్ విల్ రిలేట్ టు ద క్యారెక్టర్. అక్కడి నుంచి మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ఐడియాస్ రావడం మొదలు పెడుతుంది. అలా we went on to shoot that film. Okay.